ఇట్లాంటి నా అనే స్వార్థపరులు తమ కోసమే తమ బ్రతికే వాళ్ళందరూ దేవుని కోపానికి గురయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అందరికీ చెప్తున్నా, నా అని నా కోసం, మన అని మనకు చెందిన వాళ్ళ కోసం కాదు, సమాజం కోసం కూడా బ్రతికిందే బ్రతుకు. సమాజంలో కొందరికైనా సేవ చేసిందే జీవితం. వాడు చచ్చి పాతాళంలో పోయి కూడా అయ్యా 10 మందికి చెప్పేటట్టు చూడయ్యా, 10 మందిని ఇక్కడికి రాకుండా చూడే అన్నాడేమో చూడు. ఆహా, మా బెదర్స్ సరే, మిగిలిన వాళ్ళ సంగతి ఏందిరా, వాళ్ళ సంగతి ఏమో నాది. వాళ్ళు వస్తే రాని ఇబ్బంది లేదు, మా వాళ్ళు మాత్రం రా. మృతులకు స్పర్శ ఉంటుంది, మృతులకు స్పృహ ఉంటుంది, మృతులకు ఈ బంధాలను కూర్చిన గ్రహింపు ఉంటుంది. పరదైసు కోలాహలంతో ఉంటుంది. పరదైసు పరిశుద్ధుల విశ్రమ స్థానం, ఆనందమయమైన ప్రదేశం. పరదైసుకి ఎవరు వెళ్తారు? ప్రస్తుతం దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయత చూపి రక్షణానుభవంలోనికి వచ్చినటువంటి వ్యక్తులు పరదైసు మహిమ. పాతాళానికి ఎవరు వెళ్తారు? దేవుని వాక్యానికి చెవినియక తిరస్కరించి తెలిసి త్రోసివేసినటువంటి మూర్ఖులు, గర్వంతులు, అహంభావులో లెక్కలేని వారు వెళ్తారు పాతాళాగ్నికి.